ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను కూల్ డ్రింక్ తెచ్చుకుంటాను. ఈ ఉన్నతి ఎంత లక్కీనో కదా. తన అన్న ప్రేమ అండ్ డబ్బులు ఎలాగో ఉన్నాయి. అండ్ ఇప్పుడు సిటీలోనే రిచెస్ట్ ఫ్యామిలీతో సంబంధం కుదిరింది. బ్రో యార్ ఒక్క సిప్పన్న తీసుకో. ఒక్కటే బ్రో. ఒక్కటే. అరే యార్ మీ అందరికీ తెలుసు కదా నేను తాగనని. దేవుడా ఆవిడ మరీ నువ్వు గాయ్స్ 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 ఎందుకురా గుడ్ బై ఇబ్బంది పెడుతున్నారు? బ్రో ఆరెంజ్ జ్యూస్ తాగుతావా? షూర్. చియర్స్. చేస్. చేర్స్. థ్యాంక్స్. ఏంటిది? సమాధానం చెప్పు రేఖ. ఏంటిది? అమ్మా అది నేను ముంబైలో రిపోర్టర్ కోర్స్ చేయటానికి ఇంత పెద్ద కాలేజీలో నీకు అడ్మిషన్ దొరికిందా? కానీ నువ్వు నాకు చెప్పను కూడా లేదు. ఈ కాలేజ్ లెటర్ని సరాసరి చెత్తబుట్టలో పడేశావు. గొప్ప డిగ్రీ, గొప్ప సంపాదన, గొప్ప పేరు కేవలం ధ్రువ్ కోసమా? కానీ నీకోసం ఆ చిన్న రిపోర్టర్ ఉద్యోగమా? ఎందుకు రేఖ? ఎందుకంటే నువ్వు ఈ ఊర్లోనే ఉన్నావు. నాకు ఉద్యోగం ఉంది. అది ప్రొహిబిషన్ లోనే ఉంది అనుకో. 4 నెలల్లో పర్మనెంట్ అయిపోతుంది. అండ్ నా కళ ఒకటి ధ్రువ్ కూడా నెరవేరుస్తున్నాడు కదా. ఆయన నా కళదేముంది చెప్పు, అది కూడా నెరవేరుతుంది. ముంబైకి బదులు మన ఊర్లోనే చేస్తాను. మీ నాన్నగారు చనిపోయిన తర్వాత నువ్వు ఈ కుటుంబం కోసం నీ ఒక్కొక్క కళని ముక్కలు చేసుకున్నావు రేఖ. పైగా ఆ కళల్ని చెరుపుకుంటూ నువ్వు ఈ కుటుంబానికి ఎప్పుడూ ఆ రాలిపోయే నక్షత్రాన్ని అయిపోయావో. మా అందరి కోరికల్ని నువ్వే నెరవేరుస్తున్నావు. నీ కూతురు కూడా ఒక కలుందమ్మా, ఒక పెద్ద ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ అవ్వాలని. నేను అవుతానమ్మా. ఆ తర్వాత నాన్నగారి గొంతు ఎలా అయితే నిజాయితీ, పేదరికం, నిస్సహాయతల భారంతో నలిగిపోయి తుది శ్వాస విడిచారో అది ప్రపంచానికి తెలిసేలా చెయ్యాలి కదా. నేను ఒక రిపోర్టర్ కూతుర్నే కదా. ఉన్నతి, ఐమ్ సో సారీ. నిన్ను నువ్వు హ్యాండిల్ చేయలేనప్పుడు ఎందుకు తాగుతావు అసలు? నా డ్రెస్ మొత్తం పాడు చేసేసావు. హోల్ దిస్. ఉన్నతి లిజన్, ఐఎమ్ సారీ. నా డ్రెస్ మొత్తం పాడు చేసేసావు. ఉన్నతి వాట్ ద హెల్ ధ్రువ్? ఉన్నతి ఇక ఇప్పుడు రేపు సంబంధం కాదు, హంగామా జరుగుతుంది రిచ్ క్వీన్ లైఫ్ లో. ఉన్నతి, ఏంటిదంతా? ఏంటి? నిన్న రాత్రి ఎవరికి చెప్పకుండా చాటుగా నువ్వు పార్టీకెళ్ళావా? అండ్ ఆ పార్టీలో నీకు ఆ అబ్బాయికి మధ్య ఏదైతే జరిగిందో దాని వీడియో మొత్తం ఊరంతా చూస్తున్నారు. చూడు.
నీకసలు ఎంత ధైర్యం ఉంటే మన కుటుంబం, మన పరువు, వంశ మర్యాదలు అన్ని మట్టలో కలిపొస్తావు. ఎవరో కానీ నిజం చెప్పారు. నావైనా ఇల్లైనా రెండు లోపల ఉన్న నీళ్ల వల్లే మునిగిపోతాయి. ప్లీజ్ అన్నయ్యకి ఏమి చెప్పకండి. చెప్పాల్సిన అవసరం ఏముంది? నీ సిగ్గుమాల పనుల చర్చలు నిప్పులాగా మొత్తం ఊరంతా పాకిపోయాయి. ఆ నిప్పు సెగ రాఘవ వరకు చేరదు అని నువ్వు అనుకుంటున్నావా? చేరిపోయింది. నువ్వు బానే ఉన్నావు కదా? అన్నయ్య వీడియోలో కనిపిస్తున్నట్టుగా అసలేమీ జరగలేదు. అతనేదో కొంచెం డ్రింక్ చేస్తున్నాడు. నేనంతా హ్యాండిల్ చేశాను. నేను చాలా సేఫ్ గానే ఉన్నాను అన్నయ్య. ఎవరా అబ్బాయి? ఎక్కడుంటాడు? రావాలి తొందరగా రావాలి. పద ధ్రువ్, పద పద పద, లేట్ అయిపోతుంది. బస్సు వెళ్ళిపోతుంది. విను, నీకు కావాల్సినవి పెట్టుకున్నావా? అమ్మవిడి బట్టలని పెట్టావు కదా? నీ బుక్స్ అన్ని పెట్టుకున్నావా? అండ్ నీ డబ్బా ఇలా పడుకోబెట్టాను, లేదంటే నీ బట్టలని పాడైపోతాయి. ఏం మర్చిపోలేదు? ఏం మర్చిపోలేదక్క, కేవలం నీ లొడలోడు తప్ప. నువ్వు నేను లేకుండా బానే ఉండగలవు కదా? ఎందుకుండలేను? అయినా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ వంతు రసమలే కూడా నాదే అయిపోతుంది కదా. రావాలి తొందరగా. నువ్వు జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగా ఉండు. అలాగే శ్రద్ధగా చదువుకో, సరేనా? కానివ్వు తొందరగా వెళ్ళు, లేట్ అయిపోతుంది. అమ్మ రేఖ, బ్యాగ్. బ్యాగ్ పద. తర్వాత టైం అయిపోతుంది ఇక్కడ. ఇదిగో ధ్రువ్, బ్యాగ్. అండ్ బాగా చదువుకోవాలి. బయట ఫుడ్ కొంచెం కూడా తినకూడదు, సరేనా? అలాగే. నువ్వు జాగ్రత్తగా ఉండు. రావాలి ఎక్కండి. బయలుదేరిపోయి